నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలన్నీ కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నటువంటి నేపథ్యం. మరి ఇందుకు కారణం ఇండిగో సంస్థల్లో ఏవో సమస్యలు ఉండి, మరి దీనికి పౌర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడిని బాధ్యుని చేస్తూ వెంటనే రాజీనామా చేయండి అని కోరడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. గత వారం రోజులుగా కూడా మనం చూస్తున్నాము ఇండిగో ఎయిర్లైన్స్లో ఏవో సమస్యలు, మరి మొత్తానికి ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి వాతావరణం. దీనికి బాధ్యుని చేస్తూ రామ్మోహన్ నాయుడు గారిని వెంటనే రాజీనామా చేయాలి, ఇప్పుడే కాదు లాస్ట్ టైం ఫ్లైట్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఆయన సమర్థవంతంగా ఎదుర్కోలేదు అంటూ వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయాన్ని ఏ విధంగా చూడాలంటారు, ఏం చెప్తారు? ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఫ్లైట్ యాక్సిడెంట్ అయిన దానికి లేకపోతే ఇప్పుడున్న దానికి వీళ్ళు బోడిగుండికి మోకాలకి ముడెట్టినట్టు మాట్లాడతారు. వాళ్ళు అలా మాట్లాడకపోతే ఆశ్చర్యంగానే అలా మాట్లాడితే పెద్ద ఆశ్చర్యం. ఆయనే కాకుండా చాలామంది రామ్మోహన్ నాయుడు గారిని బాధ్యులుగా చేసి మాట్లాడుతున్నారు. యాక్చువల్గా ఇండిగో వాళ్ళు చేసిన ఈ అరాచకం అని అంటాను నేను, ధిక్కారం. వాళ్ళు భారత ప్రభుత్వం వాళ్ళు పెట్టిన కొన్ని రూల్స్ని వాళ్ళు ధిక్కరించారు. అతను ఆ CEO నెదర్లాండ్స్ చెందినోడు ఇండిగో. వాళ్ళకి ఇందులో భారత ప్రభుత్వం బాధ్యత వహించాలి, రామ్మోహన్ కాదు. ఎందుకంటే వాళ్ళకి దాదాపు సంవత్సరం క్రితం ఇక్కడ పైలట్లు, ఆ క్రూ వాళ్ళందరికీ ఇది జనాల ప్రాణాలతో ముడిపడి ఉన్నది కాబట్టి విమానయానంలో రిస్క్ తగ్గించటానికి పైలట్లకు విశ్రాంతి, ఆ క్రూ యొక్క గ్రౌండ్ క్రూతో సహా అందరికీ కూడా తగినంత విశ్రాంతి ఉండాలి అని ఒక రూల్ పాస్ చేశారు వాళ్ళు. దానికి వాళ్ళు ఒబే చేయాలి. మిగతా ఏవియేషన్ వాళ్ళంతా కూడా సంస్థలన్నీ కూడా వాళ్ళు రెడీ చేసుకున్నారు. వీళ్ళు ఎందుకు చేసుకోవాలి, రిక్రూట్ చేసుకోలేదు సరికదా. ఈ రూల్స్ అమలు చేయాలని స్ట్రిక్ట్గా నిండేటప్పటికి టకాలమని అది అమలు చేయడం మొదలెట్టారు. అంటే ఆటోమేటిక్గా పైలట్లు అందరూ సెలవులు వెళ్ళిపోతారు. మీకు ఒక్క విషయం చెప్తున్నానండి, ఫ్లైట్ షెడ్యూల్లో ఒక్క చోట ఒక్క 10 నిమిషాలు లేట్ అయిందనుకోండి, అది మొత్తం అన్నిటి మీద పడుతుంది ప్రభావం. సపోజ్ ఇక్కడ నుంచి ఒక 10 నిమిషాలు 2 నిమిషాలు బయలుదేరటం లేట్ అవుద్ది. అక్కడ ATC ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఉంటుంది, అది మిగతా విమానాల రాకపోకలకే ఇబ్బంది కలిగిస్తుంది షెడ్యూల్. ఇదంతా కూడా ఈ సాఫ్ట్వేర్ డిజైన్ చేసి ఉంటుంది. ఇదంతా ఇతర దేశాల చేతిలో ఉండిపోయింది. ఇది ఆత్మనిర్భర భారత్లో భాగంగా ఆ సాఫ్ట్వేర్ మనమే డెవలప్ చేసుకునే పరిస్థితిలోకి రావాల్సిందే. ఇప్పుడు చాలా డేంజర్. ఎలాగంటే ఒక విమానం షెడ్యూల్ లేట్ అయ్యేటప్పటికి వాళ్ళ తాలూకు ఆ సంస్థ తాలూకు విమానాలు అన్నట్లు లేట్ అవుతుంది. ఎందుకంటే చాలా చోట్ల ఈ విమానం అప్ అండ్ డౌన్ సిటీ బస్ తిరుగుద్ది కదా, అలాగే తిరుగుతున్నాయి. అంటే ఆ డెస్టినేషన్కి వెళ్ళి మళ్ళీ వెంటనే అదే దాంట్లోనే రిటర్న్ రావాలా. ఆ సర్వీసులు తిరుగు. సపోజ్ రాయమండ్రి ఉందనుకోండి, హైదరాబాద్ నుంచి రాయమండ్రి వెళ్ళిన విమానమే మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి తీసుకొస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి అటు వెళ్తా రోజుకో 2 ట్రిప్పులు అంటే 4 ట్రిప్పులు పడుతుంది. అప్ అండ్ డౌన్ 2, 4. మరి ఇక్కడ బాగుంటే 2 నిమిషాలు లేట్ అయింది అనుకో, అక్కడ లేట్ అవుతుందా? అలాగని చెప్పేసి మన బస్సు లేట్ అవుతుంది రయ్యమని స్పీడ్ ఇట్టేసినట్టు కుదరదు. అది అంతే కదా. ఇప్పుడు దాని షెడ్యూల్ ప్రకారం ఎంత టైంకి చేరాలో, ఎలా చేరాలో, పైగా మనం అనుకున్నట్టుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చేసుకోవాలి కదా జాగ్రత్తగానే. ఇది కాకుండా మంచు వల్ల, మబ్బుల వల్ల, వాతావరణంలో తేడా వల్ల షెడ్యూల్ తేడా వస్తూ ఉంటుంది. దానికే సతమతం అవుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మీకు విపరీతమైన మంచు వల్ల రన్వే కనపడట్లేదు అనుకో, చాలా సీనియర్ పైలట్కి మాత్రమే అక్కడ పర్మిషన్ ఉంటుంది వాళ్ళకి డ్యూటీ చేయడానికి. ఎవడు మడితే ఆడు దింపటంగా వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి పైనే తిరగమంటారు. ఇలాంటి ఇన్ని కండిషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే తగినంత సిబ్బంది నియమించుకోవాలి. వాళ్ళు దానికి తగ్గట్టుగా భారత ప్రభుత్వం ఏదైతే అమలు చేయమని కోరిందో దాన్ని అమలు చేయాలి. దాన్ని అమలు చేయకుండా వాళ్ళు ధిక్కరించారు. మరి భారత ప్రభుత్వం వాళ్ళని రద్దు చేస్తుందా? వాళ్ళ శిక్ష ఏమేయాలి? దీంట్లో నెలబాలుడు రామ్మోహన్ రెడ్డి గారిని బలి చేయడానికి చూస్తున్నారు. మీకు అక్కడ అది ఉంది కదా, రిపబ్లిక్ టీవీ, అర్నాబ్ గోస్వామి, అతని చేత ఇతను బలిస్తున్నారు. గొంతు కోసిన మేకలాగా అరుతాడు, ఎదటోడు చెప్పేది వినడం. అక్కడ చిన్న మిస్టేక్ ఏం జరిగింది, లోకేష్ గారిని కూడా ఇన్వాల్వ్ చేశారు ఇందులో. ఇక్కడ ఆ డిబేట్లో కూర్చున్న ప్రతినిధి లోకేష్ గారు కూడా మానిటరింగ్ చేస్తున్నాడు అన్నారు. ఎస్, లోకేష్ మానిటరింగ్ చేసాడు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో విమానాశ్రయాలు లేవా, లేకపోతే ప్రయాణికులు లేరా? గన్నవరం ఉంది, రాజమండ్రి ఉంది, వైజాగ్ ఉంది. అక్కడ కూడా ఇదే ప్రాబ్లం ఎదుర్కొన్నారు. అంత రేణుగుంట, తిరుపతిలోను వాళ్ళందరినీ వాళ్ళు మానిటరింగ్ చేసుకున్నారు వాళ్ళు. దానికి అడిగితే పెద్ద లోకేష్ సంబంధం ఏంటంటే ఎవరికైనా సంబంధమే. అక్కడ గొంతు కోసిన మేకలాగా సగం కోసింది వదిలేస్తే ఎలా అరుతుంది అలా గరిచాడు. అవతలని మాట్లాడినప్పుడు అతను సమాధానం చెప్తానంటే చెప్పనివ్వలేదు. అతను రిక్వెస్ట్ 1 minute అని. ఏంటి ఎందుకు చెప్పాలి సమాధానం? నువ్వు ఎవడ, నువ్వు ఆర్ యూ? నువ్వేనా జడ్జివా? డిబేట్లో
అవతలోడు కూడా అవకాశం ఇవ్వకుండా అతను ఒక్కడే ఈ న్యూసెన్స్ ఇదంతా అతన్ని బలి చేసి రాజీనామా చేయాలి. ఎందుకు చేయాలయ్యా? ఈ దేశంలో అనేక ఉత్పాతాలు జరిగినాయి, దుర్మార్గాలు జరిగినాయి, విపత్తులు వచ్చినాయి. ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు రాజీనామా చేస్తున్నారా? నువ్వు అప్పుడు ఎందుకు డిమాండ్ చేయలేదు? అంటే మెత్తగా ఊరుకుని ఎవడ మాట్లాడి లేడని చెప్పేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడతారా? ఈ అమర్నాథ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తకండి నా దగ్గర. వాళ్ళు అసలు రాజకీయ నాయకులుగా ఉండడానికే అర్హత లేదు. అటువంటి వాళ్ళు మంత్రులు అయిపోయారు. వాళ్ళు ఏదో పెద్ద బాధ్యత ఉన్నట్టు మాట్లాడతారు, సిగ్గు లేకుండా ఉన్నాయి. వాళ్ళని నమ్మి గొర్రెలు ఉన్నాయి, వాళ్ళ వెనకాల వెళ్ళి వాళ్ళు ఉన్నారు. దానివల్ల ఈ దరిద్రాలన్నీ నిజంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే యాక్సిడెంట్ అయినప్పుడు నైతిక బాధ్యత వహించినప్పుడు అది తప్పే. అది ఏంటి సంబంధం? అంటే ఈ రకంగా ఎవరన్నా రాజీనామా చేయించాలంటే ఎవడో విద్రోహ చర్య చేసేస్తే వాళ్ళు రాజీనామా చేసేయాలా? చాలా అన్యాయంగా. డెఫినెట్గా రామ్మోహన్ నాయుడు కుర్రోడు కాబట్టి మన పరిస్థితులు మన చేతిలో అదుపులో లేనప్పుడు కూడా దాన్ని అదుపులో తీసుకోవడం ట్రై చేసాడు. ఆ రేట్లు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఎలా జరుగుద్ది? అతను మీరు ఇమ్మీడియట్గా మీరు చర్యలు తీసుకోవాలంటే ప్రభుత్వం ఏం చేయాలంటే వాళ్ళు మొత్తానికి ఎత్తిచ్చేయాలి దుకాణం. కొన్నాళ్ళు బాధపడతారు. బ్యాన్ చేసేయాలి వాళ్ళని. అది ఎందుకు చేయలేదు? ఆ బ్యాన్ చేయనందుకు ఏం చేయాలి? మొత్తం మంత్రివర్గం అంతా బాధ్యత వహించాలి. భారత ప్రభుత్వం బాధ్యత వహించాలి. పైగా పుతిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చిన టైంలో కాబట్టి దీంట్లో ఏం కుట్ర ఉందో చూడాలా. ఏదైనా విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారేమో చూడాలా. ఆ వైపుకి వచ్చాలంటే ఇతను రాజీనామా చేసి ఇతను చేతకానితనం అని మాట్లాడతారు. సన్నాసులు అందరూ ఉన్నాయి నోటుకొచ్చినట్టు. అర్థం ఉందా ఎవరికన్నా? ఇప్పుడు ఏం చేస్తారు? వీళ్ళు గోల పడలేక వాళ్ళకి వెసులుబాటు ఇచ్చారు కొన్నాళ్ళు. నిజంగా జనం అందరూ కూడా మాట్లాడాల్సింది ఎవరి మీద? ఇండిగో మీద మాట్లాడాలా. నువ్వు ఇండిగోని బాయ్కట్ చేయి. ఎందుకు బాయ్కట్ చేయలేవు? ఒకసారి బాయ్కట్ చేయి. బాయ్కట్ చేసి చూడు. బాయ్కట్ ఇండిగో అని చెప్పు. దెబ్బకి దారిలోకి వస్తాడు. కాకపోతే మానేయండి ప్రయాణాలు. ఈ విమానాలు లేనప్పుడు ప్రయాణాలు చేయలేదు ఎవడన్నా. ఇవాళ కొత్తగా పుట్టిన వాళ్ళందరూ విమానాల్లో పుట్టారు. ఇప్పుడు ట్రైన్లో ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేశారు కదా, బస్సులో ప్రయాణం చేశారు కదా, బై రోడ్డు కారులో ప్రయాణం చేశారు కదా. అంత ఓడబడిచేది కొన్నాళ్ళు ఆగండి. అంతేగాని ఎవరో నేను రామ్మోహన్ నాయుడు తెలుగుదేశమనో నేను కాదంటలేదు. అలాగే బలి చేయడానికి మీకు నోరు ఎలాగొస్తుంది అంటున్నాను. సమస్య ఎక్కడో మీ అందరికీ తెలుసు. సమస్య మూలం ఎక్కడ తెలుసు? పుండవ చోట రచ్చవ చోట ఎలాగేస్తారు మీరు? దానికి బాధ్యత వహించవలసింది కేంద్ర ప్రభుత్వం మొత్తం కంప్లీట్ మంత్రివర్గమే. ఈయన ఒకటే కాదు. సార్, సమస్యలు రావడం సహజం. దాన్ని ఏ విధంగా వీళ్ళు స్పందిస్తున్నారు అన్నది చూడాలి. అంతేగాని ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు ఆయనే కారణం అంటూ రాష్ట్ర పరువునే తీసేస్తున్నారు. రాష్ట్ర పరువే కాదు, దేశ పరువునే తీసేస్తున్నారు. ఇటువంటి కామెంట్స్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? దేశ పరువు రామ్మోహన్ నాయుడు తీయలేదండి. ఆ విమానయాన సంస్థ చేసిన పరువు తీసింది. మీరు దాన్ని బ్యాన్ చేయండి. యూ డిమాండ్ బాయ్కట్ ఇండిగో అని, బ్యాన్ ఇండిగో అని. మీరు అది ఎందుకు మాట్లాడతలేదు? అది మాట్లాడండి ఫస్ట్. ఎవడన్నా నేను చెప్తున్నా, ఇండిగోని బ్యాన్ చేయాలా, బాయ్కట్ చేయాలి, పబ్లిక్ బాయ్కట్ చేయాలి, ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేయాలా. అప్పుడు దారిలో ఎందుకు రారు? మనకేమో అవన్నీ ఉండాలా. వాళ్ళు మొన్న ఎలక్షన్ ముందు ఎవడెవడికి ఎన్ని డొనేషన్లు ఇచ్చారు తీయండి, అతనికి ఏ పార్టీకి ఎంత ఇచ్చారో, లోపం ఎక్కడ ఉంది అది మాట్లాడు. అర్నాబ్ ఎవరితో లోపం తెలుస్తుంది. అందరూ శ్రీ వైష్ణవులే. బుట్టలో రొయ్యలు మారిపోతాయి. ఆ అవకాశం ఎవరు ఎందుకు ఇచ్చారు? మిగతా వాళ్ళని తొక్కేసి ఎవడవాడికి అప్పచెప్పేయడానికి చూస్తున్నారు. ఇది ఆ అప్పచెప్పి కూడా మంచివాడైతే పర్లేదే. ఇలాగే ఉంటుంది రేపు. ప్రైవేటు యాజమాన్యాలని, ప్రైవేటు సంస్థలను మనం వ్యతిరేకించాం. వాళ్ళ ప్రైవేటు సంస్థలు ఎక్కువగా ఉంటే ఎక్కువ సంస్థలు వస్తే కాంపిటీషన్ పెరిగి రేట్లు అదుపులో ఉంటాయనుకుంటే వాళ్ళకి మోనోపోలీగా మీరే అప్పచెప్పేసి ఇతను బలి చేద్దామని చూస్తారా? ఎందుకు మిగతా వాళ్ళు ఎంకరేజ్ చేయట్లా? ఎయిర్ ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది, ప్రయాణికులు పెరిగారు. మీకు ఒక రకంగా చెప్పాలంటే పండగలప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్లో అలాగ ఉంటారు జనం, అలాగే ఉంటున్నారు. ఎయిర్పోర్ట్లో కూడా జనాలు డబ్బులు యాక్ట్ చేయట్లేదా? ఆ సమయాన్ని తినేసారు వాళ్ళే. ముందస్తుగా హెచ్చరించకుండా ఇప్పుడు వాళ్ళు రద్దు చేయాలనుకున్నప్పుడు ఇంటికాడ ఉండగానే మీకు మెసేజ్ వచ్చిందనుకో, మీరు ఇంటికాడ ఆగిపోతారు, ఇంకో ఆల్టర్నేటివ్ చూసుకుంటారా? అది చేయకుండా ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మీరు రద్దు చేస్తున్నారని చెప్తే అన్ని చెక్లు అయిపోయిన తర్వాత, సెక్యూరిటీ చెక్లు అయిపోయిన తర్వాత, లోపలికి వచ్చిన తర్వాత బోర్డింగ్ గేట్ దగ్గర మీకు ఈ న్యూసెన్స్ పెడితే కొట్టేయాలని పట్టుకుని. ఇంకోటి ఏంటంటే అక్కడున్న సిబ్బందిని ఏమంటాం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు వెళ్ళటోళ్ళు వాళ్ళు వెళ్ళటోళ్ళే. హైర్ అథారిటీస్ డెఫినెట్గా దానికి వాళ్ళ దారిలో రావాలంటే ఎక్కడికక్కడ వాళ్ళ విమానాలన్నీ సీజ్ చేసి వాళ్ళని బ్యాన్ చేయాలి. అప్పుడు దారిలోకి వస్తారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.